ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు. వాస్తవం మేము కాదని మీకు తెలియజేయండి, కానీ వాస్తవాలు చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమిస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెలుపడం లేదు. ఎందుకు మెలుపడం లేదు? నేను సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని. వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేదా? చెప్పాలి వాళ్ళు. ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో? ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. చర్చ జరుగుతూ ఉంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ, కట్టల మీద ఉదయం టీ తాగేవాళ్ళు కానీ 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందంట, 37 కోట్లు వచ్చిందంట. ఏం చేశారు?